హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము సెకండ్ స్టెప్ అన్నట్టు ఫస్ట్ స్టెప్గా మేము ముంబై వెళ్ళాం. మార్చ్ 7th రోజు బయోమెట్రిక్ గురించి వెళ్ళాం. అక్కడ జస్ట్ బయోమెట్రిక్ ఎట్లా అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్స్ అంటే 5 minutes గురించి ముంబై కోసం ముంబైకి రప్పించారు మమ్మల్ని. సరే ఏం చేస్తాం, పోవాలి కదా అమెరికా పోవాలంటే కష్టాలు తప్ప మరి అమెరికా పోవాలి. అంటే మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళలేదు అని అమ్మ అనుకుంది కదా, అందుకే అట్లా ఇద్దరు కలిసి ముంబై వేసింది. ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ముంబై వెళ్ళడం. సో వాళ్ళు అడిగాం, మేము పర్మిషన్ కూడా అడిగినాం. మేము అడిగితే నో నథింగ్ డూయింగ్, రావాల్సిందే ముంబై అని చెప్పారు. సరే ముంబై వెళ్ళాం. బయోమెట్రిక్ అయిపోయింది. ఈ రోజు సెకండ్ స్టెప్ ఏంటంటే వీసా ఇంటర్వ్యూ. సో వీసా ఇంటర్వ్యూ మాకు లక్కీగా హైదరాబాద్ లోనే వచ్చింది కాబట్టి అది 8:45 ఉంది, ఇప్పుడు 7:15. సో వెళ్ళిపోవాలి అక్కడికి. నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. సో వీసా ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో బాగా రాత్రంతా ప్రిపేర్ అయిపోయినా మేము. పేరెంట్స్ గా ఏమి అడగరు వాళ్ళు. నేనైతే నథింగ్ ప్రిపరేషన్ వెళ్ళిపోతున్నా అంతే. మా అల్లుడు పునీత్ అయితే మాకు మమ్మల్ని చాలా క్వశ్చన్స్ మాకు ఇట్లా అడుగుతారు, మామ ఇవన్నీ మీరు ప్రిపేర్ అయి ఉండండి, ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని చెప్పేసి. ఇక మా సిరి ఏమో అన్ని డాక్యుమెంట్స్ మాకు ఇవి తీసుకెళ్ళండి అవి తీసుకెళ్ళండి ఇట్లా అట్లా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో గ్రాడ్యుయేషన్ కన్ఫర్మేషన్ కూడా ఒక లెటర్ పంపించింది. అది ఇప్పుడు మేము ప్రింట్అవుట్ ఇప్పుడే తీసుకున్నాం అది. సో అవన్నీ రెడీగా పెట్టుకుని వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. చూడాలా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు. అయితే అక్కడే పర్మనెంట్ గా ఉండడానికి వెళ్తే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి, మనకెందుకు. అంటే బేసిక్ గా మీరు మీ ఏజ్ కి మీరు అక్కడ ఉండి సెటిల్ అయ్యే చేసేది ఏం లేదు కదా. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, నాన్న ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎట్లా మళ్ళీ వచ్చేస్తారు జాబ్ అని ఒకటి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, జస్ట్ మా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాము. ఒక 1 month గురించి వెళ్ళొస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు వాళ్ళకి. ఎంబడే వీసా ఇప్పుడు మీరు తీసుకున్న ఒకటి లెటర్ కూడా దాంట్లో అదే ఉంది. నా గ్రాడ్యుయేషన్ ఉంది, దాంట్లో ఒక 1 month కోసం మా పేరెంట్స్ ని అలౌ చేయండి అన్నట్టు ఉంది. మీరు అదే చెప్పాలి. సో మై డాటర్ ఈస్ స్టడీయింగ్ దేర్ ఇన్ US, వీఆర్ గోయింగ్ ఫర్ గ్రాడ్యుయేషన్. అంతే. వి విల్ అటెండ్ గ్రాడ్యుయేషన్, విజిట్ US, కొన్ని ప్లేసెస్ చూస్తాము, చూసి విల్ అగైన్ కమ్ బ్యాక్ టు ఇండియా. అదే. సో ధైర్యంగా ఉండు, నేనా నా వెంటనే ఉండు, నన్ను ఫాలోగా. నన్ను ఏమి క్వశ్చన్స్ లక్ష్మి అందుకే లక్ష్మి నెంబర్ పెట్టుకుని పోతున్నా. ఈరోజు తెలిసిపోతుంది కదా వీసా వచ్చింది అక్కడ వాళ్ళ తెలుస్తుంది నీకు. మనం నెక్స్ట్ ఫర్దర్ టికెట్ బుక్ చేసుకుని ఉంటుంది. సో ఈరోజు చూసి పెట్టరా సాయంత్రం టికెట్స్. దాంట్లో సీరియల్ లెటర్ లో డేట్ రాసింది May 6th నుంచి June 16th వరకు అలౌ చేయండి వాళ్ళని అని. సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళేసి వస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అనేది చెప్పేస్తాం మీకు. అది తీసుకోండి. స్టార్ట్ అయిపోయాం. అయితే ఇక్కడి నుంచి కాన్సులేట్కి మాకు 1 hour పడుతుంది. ఈ 1 hour జర్నీలో పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏ ప్లేసెస్కి తిరిగాం అనేది డిస్కస్ చేస్తూ వెళ్దామని చెప్పి అనుకున్నాం. అట్లా తిరిగిన ప్లేసెస్ లో ఒకటి షిలాంగ్, కలకత్తా నుంచి వెళ్ళాం. అది అప్పుడు మనం బహుశా ఫస్ట్ టైం అనుకుంటా ఫ్లైట్ కూడా ఎక్కింది. చిన్న పిల్లలు కదా అప్పుడు, పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్ళాం. కలకత్తా నుంచి షిలాంగ్ కి ఫ్లైట్. జనరల్గా కలకత్తా నుంచి షిలాంగ్ హిల్ స్టేషన్ కాబట్టి అప్పుడు ట్రైన్ ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి ఫ్లైట్ లో వెళ్ళాం. షిలాంగ్ వెళ్ళాం. షిలాంగ్, చిరపుంజి, అక్కడ మనం మేఘాలయ, తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడ అస్సాం గౌహతి వెళ్ళాము. గౌహతి కామాఖ్య టెంపుల్ చాలా బాగుంది. అసలు ఆ చిరపుంజి అక్కడంతా షాపింగ్ చేసాము, చాలా బాగుంది. ఇప్పుడు ఈ వాతావరణం చిరపుంజి వాతావరణం సేమ్. నాకు అదే గుర్తొచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, వీడియో తీయడం, అప్లోడ్ చేయడం ఇవన్నీ లేవు కాబట్టి మిస్ అయిపోయినామేమో అనిపిస్తుంది. ఇట్లా మేమిద్దరం డిస్కస్ చేస్తున్న మధ్యలో సిరి పునీత్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. లాస్ట్ మినిట్ లో వీసా కోసం ఇంటర్వ్యూ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు అనమాట. అట్లా ఫేకినామంటే దొరుకుతాం ఈజీగా. తెలియదు అంటే సారీ, ఐ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ ఇట్ రైట్ నౌ అని చెప్పండి. అయితే ఇంకోటి, మా స్కూల్ కి హాలిడేస్
19th వరకు. సో ఆ పీరియడ్ లోనే వెళ్ళి వచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. గ్రాడ్యుయేషన్ బిఫోర్ June 19th they plan to come back and graduation కూడా అదే టైమ్ లో ఉంది కాబట్టి she told the graduation would be on May 10th. So we'll make a reservation before June 19th. Yeah, so based on the availability of tickets we'll make the reservation before June 19th to come back to India. అన్ని కార్లు ఫోన్ కార్ లో పెట్టేసుకోండి అంటే సరే సరే సరే. US consulate ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వాలెట్ హ్యాండ్ బ్యాగ్ అన్ని అవి తీసుకెళ్ళొచ్చు ఏం కాదు కానీ చెకింగ్ దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నవన్నీ పెట్టేసి వెళ్ళండి. హ్యాపీగా చేతులు ఉప్పుకుంటూ పోండి, అంటే డాక్యుమెంట్స్ తీసుకొని ఫైల్స్ తీసుకొని వెళ్ళండి అంతే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది కాన్సులేట్. దీంట్లోకి ఫోన్స్ అలౌ చేయరు. మేము ఫోన్లన్నీ కార్లోనే పెట్టేసాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాం. సో లోపల రిజల్ట్ ఏమి ఇచ్చారంటే ఫైనల్లీ వీసా ఇస్ అప్రూవ్డ్. సో అందరూ అనుకుంటుంటారు కదా మమ్మల్ని లోపల క్వశ్చన్స్ ఏం అడిగారు ఏంటి అని అంటే, సో మా వారు చెప్తారు ఇప్పుడు లోపల క్వశ్చన్స్ మేము ఇద్దరం ఉన్నాము ఒకటే చోటేనే. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎందుకు వెళ్తున్నారని అడిగారు, మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ సెరమనీ గురించి అని చెప్పాం. తర్వాత మీ ఆక్యుపేషన్ ఏంటి అని అడిగారు, టీచర్ అని చెప్పేశాను. మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు, 3 పిల్లలని చెప్పాం. 2 వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని అడిగారు. వాళ్ళు అంటే 2 ఇండియాలోనే ఉన్నారు, అమ్మాయి మాత్రం యూఎస్లో ఉంది అని చెప్పాం. అమ్మాయి కోర్స్ ఏంటి అని అడిగారు. అక్కడ అమ్మాయి హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ చేస్తుందని చెప్పాం. తర్వాత ఎప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎప్పుడు అని అడిగారు. వాళ్ళు 12th May అని చెప్పాము అక్కడ. తర్వాత మీ ప్రొఫెషన్ ఏంటి, ప్రొఫెషన్ ఒకటి, గ్రాడ్యుయేషన్ సెరమనీ సిరి కూడా ఒకటి సర్టిఫికేట్ పంపించింది కదా అది కూడా చూసిండ్రు వాళ్ళు. మీ అమ్మాయి ఏజ్ ఏంటి అది కూడా అడిగినారు వాళ్ళు. ముఖ్యంగా అవును డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ అనేసరికి ఒకసారి తడుముకోవడం జరిగింది. అసలు అరే మీ క్వశ్చన్ అడుగుతున్నాను అసలు అనుకోలేదు. ఈ క్వశ్చన్ మేము ప్రిపేరే కాలేదు అసలు. సో వెంటనే సరే ఆలోచించుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసినాం. తర్వాత ఎన్ని రోజులు ఉంటున్నారు అక్కడ పోయి అని అడిగారు వాళ్ళు. నాకైతే సమ్మర్ హాలిడేస్ జస్ట్ 40-45 డేస్ వరకే ఉంటాయి కాబట్టి 45 డేసే ఉంటామని చెప్పాము అక్కడ. సో ఇదండి, ఈ విధంగా మాకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది, మా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకున్నాము. ఇది ఇంటర్వ్యూ ఇలా జరిగింది. అయితే అక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ లోపల ఒకరికి ఒకలాగా అడుగుతారట క్వశ్చన్స్. ఇది మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవటం జరిగింది. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా తంటా చూడండి. ఇంటికి వచ్చేసరికి టైం 11 అయింది. సో 11:30 వరకు మా వారికి హాఫ్ డే సెలవు పెట్టింది అనమాట. సో ఇంటికి వచ్చి బాగా వంట చేసేసి ఆయనకు పెట్టి పంపించాలి. సో ఈరోజు వంట నేను ఏం చేస్తున్నా అంటే, ఇంత హడావిడిలో హరిబర్లు చేసే వంట ఏంటంటే గంగవాయల కూర పచ్చడి, తర్వాత టమాటా చారు, ఆ తర్వాత మామిడికాయ ఉల్లిపాయ వేసి పప్పు, ఈ 3 చేసేసి గబా నేను స్కూల్కి పంపించాలి. మామిడికాయతో ఉల్లిపాయ ఎందుకు వేసుకుంటానంటే, మామిడికాయతో చాలా కాంబినేషన్స్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈరోజు మామిడికాయలు అయితే విపరీతంగా గొడ్డు పులుపునే అనమాట. సో దానికి గంగవాయల కూర వేస్తే ఇంకా పులుపు, అంత పులుపు మరీ తినలేము. సో అందుకని ఏం చేస్తున్నా, ఆ పులుపు చావాలంటే కొంచెం తీపి పడాల్సిందే. అందుకని ఒక సగం ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట. సో పప్పు అయితే ఇట్లా జస్ట్ అట్లా ఉడకనట్టుగా ఒక విజిల్కి అంతా ఇట్లా పక్కకు అనేసి, ఈ పప్పులోంచి కట్టు తీస్తాను, మర్చిపోయినా కట్టు నీళ్ళు తీసేసి చారు వేస్తాయి. సో పప్పు ఒక్క విజిల్ ఉడికిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఆ పప్పులోంచి నీళ్లు తీసేస్తే అదే కట్టు. చారు చేసే పద్ధతి. ఎస్. సో ఇది వచ్చేసి ఈ పప్పు ఇట్లాగే సైడ్కి అనేసి, దీంట్లో ఈ పప్పు ఉడకని పప్పులకు మామిడికాయ వేస్తే ఉడకదు. అందుకని ఈ మామిడికాయ ముక్కలు ఇక్కడ పక్కకి, ఉల్లిపాయ ముక్కలు అక్కడ వేసేస్తా దాంట్లోనే ఇట్లా. మామిడికాయ ఆనియన్ పప్పు, దీంట్లో పసుపు కొంచెం కారం వేసేస్తే పప్పు రెడీ. అన్నీ నాకు రైట్ సైడ్ కింద చేతి కిందనే ఉంటాయి అన్నీ. మెంతిజీలకర్ర పొడి, పసుపు కారం, మెంతిజీలకర్ర పొడి అంతే చేసుకోండి మీరు కూడా. మరి టేస్టీగా తినాలనుకుంటే ఇది అందరూ టేస్టీగానే తినాలనుకుంటారు. వితిన్ 10 minutesలో పప్పు రెడీ. ఒక 4 విజిల్స్ అంటే కుక్కర్ని డిపెండ్స్, అంటే కుక్కర్ దాన్ని బట్టి. ఇదైతే ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది మా కుక్కర్. సో నెక్స్ట్ ఈ పప్పు చాలా ఈజీ అని చెప్పడానికి
ఎగ్జాంపుల్ ఇస్తే ఇప్పుడే వీళ్ళు ఈ రోజు వీసా ఇంటర్వ్యూ వేయచ్చు. నేను ఇట్లా పైకి వెళ్ళి సౌండ్ చేసి కిందికి వచ్చినప్పుడు వంట హార్ట్ చేసింది ఇట్లా ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు హార్ట్ చేస్తున్నావు అని షాక్ అయిపోయింది. గంగవాళ్ళ గురించి మరి ఇది పచ్చడి, గంగవాళ్ళ పచ్చడి, టమాటా చారు, మామిడికాయ వెళ్ళి పప్పు. కూరకు టైం లేదు ఈరోజు. గంగవాళ్ళ కూర పచ్చడి ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు చేసుకొని తినండి. ఆ రుచి అబద్ధం కాదు, చాలా చాలా బాగుంటుంది. శనగపప్పు 1 చెంచాడు, మినపప్పు. పప్పు అయిపోయింది. విజిల్స్ వస్తూనే ఉన్నాయి 2. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ పోపులో వేసేవి. మళ్ళీ పచ్చడంతా అయ్యాక కావాలనుకుంటే పోపు చేసుకోవచ్చు. 4 విజిల్స్ అయిపోయినాయి. కావాలంటే పోపు చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత. టైం లేదు కాబట్టి నేను అన్ని దీంట్లో వేసేస్తున్నా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసేస్తున్నా. ఒక 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే కూర ఎంత ఉంది బాగానే, ఒక 3 కట్టలు ఇవి కాబట్టి ఇంత కారం పడుతుంది. బేసిక్గా పచ్చళ్ళు కారం ఉంటేనే టేస్ట్ ఉంటాయి. కొంచెం అడుగున నూనె ఉంటుంది, అందులోనే ఇప్పుడు కూర వేసుకోవాలి. సో అడుగున కొద్దిగా నూనె ఉంది కదా, ఆ నూనె సరిపోతుంది. గంగవాళ్ళు కూడా అట్లా కాడలతో వేస్తేనే రుచి ఉంటుంది కదా, దాంట్లో పులుపు లేత ఉంది మంచిగా. వెనక జస్ట్ అట్లా వేరుండేది మాత్రం తెలిపేసి కాడలతో వేసేస్తే పచ్చళ్ళు అన్నిటికీ చుక్కకూర పచ్చళ్ళు కూడా అంతే కాడలతో రుచి. సో దీనికి కావాల్సిన ఇప్పుడు నేను చెప్పినా కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇవి మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఇది దాంట్లోకి వేయాలి. అయితే నేను ఇప్పుడు ఫాస్ట్గా చెయ్యాలి అనుకుంటా కాబట్టి ఆ పోపులో ధనియాలు, మెంతులు వేయలేదు. ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఆల్రెడీ పొళ్ళు ఉన్నాయి కాబట్టి ఇందులోనే ఒక 1/2 చెంచా మెంతి జీలకర్ర పొడి, ఒక 1/2 చెంచా ధనియాల పొడి. బేసిక్గా ఆయిల్ అనే వేయించేస్తుంటావు అవి అంతే. పొడి పెట్టి వేయించి పొడి పెట్టుకున్నావు కాబట్టి ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది. కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి వేడి వేడి దాని మీద ఇంగు వేసి ఇట్లా కప్పేసేయాలి. హాట్ ఎక్కడ పోదాం, వాసన ఎక్కడ బయటికి పోదాం. సో ఇది వేడి ఉండాలి. పైన పసుపు, దమ్ బిర్యానీలో దమ్ పోకుండా పైన బరువు పెట్టలేదు అట్లా. దీని మీద ఉప్పు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని వంట సాధనాలు వేస్తారు. దానికి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే అది మగ్గిపోతుంది. అంతా కూడా మిక్సీ అంతవరకు ఇది పట్టించుకొని ఇస్తా. ఇప్పుడు ఈ మిక్సీలో ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇందాక వేయించిన కదా, పచ్చివే 2 ఎల్లిపాయలు వేస్తా. ఈ వేయించిన దాంట్లోని ఈ వేడికి 2-3 ఎల్లిపాయలు సరిపోతాయి. మళ్ళీ దాన్ని గోలించాల్సిన అవసరం లేదు. సో దీనికి తీపి ఎట్లా అంటే మన ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అది నేను చెప్పాను కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం మేము తీపిగా పుల్లగా కోరుకుంటాం కాబట్టి జస్ట్ ఇంతే. సో పచ్చడి అమ్మ చేసే పచ్చడి బాగుంటుంది కాబట్టి దాంట్లో బెల్లం వేస్తుంది కాబట్టి మీరు వేసుకోండి. ఈ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు చాలా కొంచెం ఇంత చూపిద్దరా, ఎంత అంటే ఇంతే, అంతే పడనట్టు. ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇట్లా అవుతుంది దాని అవతారం. ఇది చూడండి, 3-4 కట్టలు అంటే కొంచెం అవుతుంది. అంటే ఉడికిస్తే దగ్గరగా ఆకుకూర కదా. పచ్చడి రెడీ అయిపోయిందా అమ్మా? పచ్చడి రెడీ అయిందిరా. సో పప్పు తీస్తున్నా. ఇదో ఇవి ఇట్లనే ఉన్నాయి, ఇది ఇట్లనే ఉంది. ఎస్, సూపర్. కొంచెమే చేసిన, ఒకటే పూట కదా, మళ్ళీ ముగ్గురమే కదా. అర్చన ఆఫీస్కి పోయింది, అలాగే తల్లిగారింటికి పోయింది, తగినంత ఉప్పు. సో ఇది పప్పు రెడీ అవుతుంది. పప్పు చేసేస్తున్నా. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, చారు కూడా అయిపోయింది. సో ఇదండి, హరీ బరీ వచ్చేసి వంట చేసిన.
పచ్చడి, పప్పు, చారు. మీకందరికి కూడా నేను ఎట్లా చేస్తున్నా ఇంత హడావిడిలో కూడా అనేది ఇప్పుడు వీడియో చేసి చూపిస్తున్నా కదా. సో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు అనేది ప్లీజ్ కొంచెం కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా అడగొచ్చు, నేను మళ్ళీ రిపీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.